పప్పు అన్నా, అదామావారి ఏజిల్ ఇవ్వండి. అరే అన్నా, నా ప్రతి పంటలో గడ్డిని నియంత్రించడానికి గడ్డి మందు ఇవ్వండి. నా ప్రతి పంటలో ఇవి పెరుగుతున్నాయి. అరే హరీష్, ఏంటన్నా, అదామావారి ఏజిల్ మన దగ్గరుండగా అప్పుడు వేరే కలుపునాశిని ఎందుకు తీసుకోవాలి? ఎల్లప్పుడూ ఉపయోగించండి అదామావారి ఏజిల్. ఎందుకంటే ఇది పొందింది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల భరోసా. కానీ అలాంటి ఏం ప్రాముఖ్యత ఉంది అదామావారి ఏజిల్లో? ఏజిల్ ఒక బహుళ ప్రయోజనకర అంతర్ప్రవాహక కలుపునాశిని. ఇది గడ్డి జాతి ఆకుల పెరుగుదలను, కలుపులను పెంచే ప్రేరకాలని ఆపుతుంది. దాంతో కలుపు మూలం నుంచి అంతమవుతుంది. ఏజిల్ గడ్డి జాతి కలుపుల అన్ని దశలపైన ప్రభావవంతమైన పద్ధతిలో నియంత్రణ చూపిస్తుంది. ఇది వెడల్పు ఆకుల పంటలు, అంటే ప్రత్తి కోసం ఎంచుకున్న లేదా పూర్తి విధంగా సురక్షితం. ఏజిల్ పిచికారీ చేసిన 1 గంట తర్వాత కూడా వర్షం వస్తే ఇది కొట్టుకుపోదు. ఎందుకంటే అప్పటిదాకా ఇది కలుపుల ద్వారా పీల్చేసుకోబడుతుంది. ఇంకా దీని అన్నిటికన్నా పెద్ద ప్రాముఖ్యత ఏంటంటే ఇందులో ఎలాంటి సర్ఫెక్టెంట్ ని కలిపే అవసరం లేదు. ఇంతేకాదు, ఏజిల్ 1 కాదు 5 రకాల మొండి కలుపులని నియంత్రిస్తుంది. వార్షిక ఇంకా బహువార్షిక రెండూను, అది కూడా రెట్టింపు వేగంతో. నేను ఇన్నేళ్ల వాడకంతో ఒప్పుకున్నాను, అదామావారి ఏజిల్తో పోటీ ఏ ఇతర కలుపునాశిని చెయ్యనే లేదు. నిజంగానే దీనికైతే పోటీయే లేదు. కానీ దీని ఉపయోగం పంట ఏ దశలో, ఇంకా ఎంత పరిమాణంలో వాడాలి? ఏజిల్ ఉపయోగాన్ని మీరు పంట ఏ దశలోనైనా కలుపు వృద్ధిని అనుసరించి 250 నుంచి 300 మిల్లీలీటర్లు ప్రతి ఎకరానికి వాడొచ్చు. అరే పప్పు అన్నా, ఈ సాధారణ కలుపునాశిని నీ దగ్గర ఉంచుకో. నాకు కూడా కావాలి అదామావారి ఏజిల్ తోడు. అందుకే నేనంటాను, మీరు ఎక్కడైనా రిస్క్ తీసుకోండి, కానీ కలుపునాశిని ఎంపికలో కాదు. మీకు పంటంటే ప్రేముంటే మరి తెచ్చుకోండి అదామావారి ఏజిల్. అదామావారి ఏజిల్ ఇదే అసలైంది, ఇంకా ప్రభావవంతమైంది. మిగిలినవన్నీ సాధారణమైనవి. మరి రండి మాతో పాటు రాబోయే ఎన్నో ఏళ్ల దాకా అదామావారి ఏజిల్ యొక్క అద్భుత ప్రదర్శనని ఆస్వాదిద్దాం.